ఈ వరంగల్ జిల్లా అంటే వరంగల్ ప్రాంతం అంటే హైదరాబాద్ నగరంతో పోటీపడి రెండవ రాజధానిగా అన్ని అర్హతలు ఉన్న మీ వరంగల్ పట్టణం గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే ఆజంజాహి మిల్లులు గుర్తొస్తాయి. వరంగల్ జిల్లా అంటే 1000 స్తంభాల గుడి గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది. మేడారం జాతర గుర్తొస్తుంది. ఉద్యమకారులైన పౌరుషానికి మారు పేరైన ఈ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన విషయాలు గుర్తొస్తాయి. మరి ఈరోజు మిత్రులారా, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో పాదయాత్ర సందర్భంగా మీ అందరి దగ్గరికి వచ్చి మీకందరికి విజ్ఞప్తి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ 12లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడి అందరికీ నేను సవినయంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా. మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి, వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2తో పాటు స్టేజ్ 3 దేవాదుల ఈ ప్రాంతంలో పెద్దలు కడియం శ్రీహరి గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత కడియం శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఎర్రబల్లి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్విని, అదే విధంగా ఝాన్సీ గారు, వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈరోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు.